మిట్టా గ్రూప్స్ అని విన్నాను అంతే, నాకు అంత మట్టుకే తెలుసు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మోర్ అబౌట్ ఇట్? మిట్టాస్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ 30 బిజినెసెస్ ఉన్నాయి దాంట్లో. సో బేసిక్లీ ఐఎమ్ ద ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ ద కంపెనీ. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ అండ్ ఎర్లీ ఎడ్యుకేషన్ లైక్ మ్యారియట్స్, హిల్టన్స్, విందమ్, చాయిస్ ఇటువంటి హోటల్స్ ఉన్నాయి. దెర్ ఈస్ అ ఫ్రాంచైజ్ కాల్డ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మాకు ఒక 14 లొకేషన్స్ ఉన్నాయి అవి. సో వీ కేర్ ఫర్ బేబీస్ 6 weeks to 6 years. డిఫరెంట్ స్ప్రెడ్ అని చెప్తున్నారు మీరు. సో హౌ డూ యూ మేనేజ్, ఎలా మేనేజ్ చేస్తారు? ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా కానీ అన్ని బిజినెస్ కదండి. అవును. ఎప్పుడు వచ్చారండి యూఎస్కి? 97 వచ్చానండి. మీకు విజన్ ఎలా వచ్చింది లైక్ టు గెట్ ఇన్ టు బిజినెస్? నాకు ఈ రోజు కూడా జాబ్ చేయాలి, జాబ్లో ప్రాస్పర్ అవ్వాలి అనేది ఏమి అట్లా ఏం లేకుండా ఉండే. ఓకే, సో 97లో వచ్చాను. 98లో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ జస్ట్ వాకింగ్ టైమ్ స్క్వేర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లా ఫర్మ్ కనిపించింది బయట. ఆయన ఇండియన్ పేరు చాట్ గొర్టు అని. సరే ఇమిగ్రేషన్ అటార్నీ అని రాసింది. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాను. వేసి నేను కంపెనీ పెట్టాలా, ఏం చేయాలా అని అడిగాను. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వి నీడ్ ఎ విజన్, మనీ అవన్నీ అంటారు. మీరు ఏం లేకుండానే స్టార్ట్ చేశారు కదా. సో అప్పుడు మీ విజన్ ఏముంది, ఇప్పుడు మీ విజన్ ఏముంది? నేను ఎప్పటికీ ఒక 10 years అహెడ్ ఆలోచించానండి. ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. సో మీ ఫస్ట్ బిజినెస్ ఏంటి? సినర్జిక్ సొల్యూషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో ఫస్ట్ ఒక IT స్టాఫింగ్ కంపెనీ పెట్టాము. వాట్ ఈస్ యువర్ సెకండ్ వన్? సో వీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఆప్టిలిటీ. అది చేశాక ఆ కంపెనీని అమ్మాను. సో మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. ఎస్. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా ఇండియా అండ్ US రియల్ ఎస్టేట్లో? ఓకే, జస్ట్ బికాజ్ వాల్మార్ట్ పక్కనే ఒక ల్యాండ్, ఒక ప్యాడ్ సైట్ ఉంది, నేను కొనేస్తాను అంటే కింద వచ్చి టార్గెట్ పెట్టాడు. ఇక్కడ మార్గేజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, సూవర్ ఉంటుంది, ప్రతిదానికి బిల్స్ వస్తాయి. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్యాక్ ఇన్ ఇండియా? మాది ఒరిజినల్లీ కడప. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరిచయమా మీకు? కడపలో పుట్టిన ప్రతి ఒక్కరికి. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? వన్ వైఫ్ అండి, 2 పిల్లలు, ఒక వైఫే. సో జస్ట్ వాంట్ అండర్లైన్ దట్. సో మీరు సిన్సియర్ స్టూడెంటా కాలేజ్లో? లేదండి, బ్యాక్ బెంచ్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళం కాదు. సో అసలు గ్రాడ్యుయేట్ అవుతామో లేదో కూడా తెలియదు ఆ రోజుల్లో. సో ఏం లేవు లవ్ స్టోరీస్ మీకు? అన్నీ ఉన్నాయి అంటే ఎంత ఈ ఛానల్లో చెప్పకూడదు. యూ హ్యావ్ మెనీ బిజినెసెస్. సో ఎవరైనా వచ్చి దే నీడ్ యువర్ సపోర్ట్, సో మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళని? సపోర్ట్ అయితే డెఫినెట్లీ అండి. A right businessman is going to look for the right opportunity. ఓకే, సో మా టైం బాగుంది, మీ టైం బాగాలేదు, ఫ్యూచర్ బాగుంటుంది అట్లాంటివన్నీ ఏమి ఉండదు. ఏ టైం గుడ్ టైం, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అది బిజినెస్. హలో, నమస్తే మిట్టా గారు. హౌ ఆర్ యూ డూయింగ్? నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. విత్ బిజీ స్కెడ్యూల్. స్కెడ్యూల్ ఏముందండి, ఎప్పుడైనా కానీ సెట్ చేయొచ్చు, ఏదైనా సెట్ చేయొచ్చు. అంతేనా? సో ఐ మీన్ నేను మీ గురించి విన్నాను, మిమ్మల్ని కలిసాను 2 సార్లు. అంటే నాకు మీ గురించి తెలుసుకోవాలని చాలా ఉంది. సో ఐ మీన్ మిట్టా గ్రూప్స్ అని విన్నాను అంతే, నాకు అంత మట్టుకే తెలుసు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ మోర్ అబౌట్ ఇట్? ద బిజినెస్ గురించి చెప్పమంటారా? yes. మిట్టాస్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ 30 బిజినెసెస్ ఉన్నాయి దాంట్లో. సో బేసిక్లీ ఐఎమ్ ద ప్రెసిడెంట్ అండ్ CEO ఆఫ్ ద కంపెనీ. Okay. And we are into 4 different verticals. Hospitality, real estate, software, and early education. So these are the 4 verticals, and we have got several businesses within each vertical. Okay. Adandi adi group. Acha. Okay. సో హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషన్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు, కొంచెం డీటెయిల్ చెప్తారా? హాస్పిటాలిటీ అంటే మన హోటల్స్ లైక్ మ్యారియట్స్, హిల్టన్స్, విందమ్, చాయిస్ ఇటువంటి హోటల్స్ ఉన్నాయి. ఎర్లీ ఎడ్యుకేషన్ అంటే
దెర్ ఈస్ అ ఫ్రాంచైజ్ కాల్డ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మాకు ఒక 14 లొకేషన్స్ ఉన్నాయి అవి. సో వీ కేర్ ఫర్ బేబీస్ 6 weeks to 6 years. సో బేసిక్లీ వీఆర్ ఓపెన్ ఫర్ 12 hours a day. 6 weeks to 6 years కేర్ దొరుకుతుంది కాబట్టి. సో దే ఆర్ లైక్ కమర్షియల్ డే కేర్స్ ఆర్ ఎర్లీ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్. సో మరి ఇలా డిఫరెంట్ స్ప్రెడ్ అని చెప్తున్నారు మీరు. సో హౌ డూ యూ మేనేజ్, ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే హాస్పిటాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, రియల్ ఎస్టేట్ అగైన్ ఈజ్ డిఫరెంట్. సో హౌ డూ యూ మేనేజ్? ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా కానీ అన్ని బిజినెసే కదండి. అన్నిటికీ ఒకటే ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ఇన్కమ్, రెవెన్యూ, టాప్ లైన్, బాటమ్ లైన్, ఇవన్నీ బిజినెస్లో కామనాలిటీ సేమ్. బేసిక్లీ ఎవడైనా చేసేది ఐదర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్ ఫార్ ప్రాఫిట్. సో బేసిక్లీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ బిజినెస్. బట్ మీరు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు? ఎక్కడైతే అవసరం ఉందో ప్రతిరోజు పొద్దున్న లేచిన నుంచి పని అదే. సో ఎక్కడ ఎవరికి అవసరం ఉందో వాళ్ళు టెక్స్ట్ చేయడము, ఫోన్ చేయడము, కాల్ చేయడము, మీటింగ్లు, ఈమెయిల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రెజెన్స్ ఉండాలి మంది. సో వీ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. ఓకే, అది డేయా, నైటా, సాటర్డేనా, సండేనా అనేది ఏమి ఉండదు. సో బేస్డ్ ఆన్ ద హౌ బిగ్ ద ఫైర్ ఈస్, సో దాన్ని బట్టి మనము ఎట్లా చేయాలనేదాన్ని సొల్యూషన్ చెప్తా ఉండాలి అంతే. పొద్దున్న లేచిన నుంచి అదే పని, అంతకుమించి ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడు వచ్చారండి యూఎస్కి? 97 వచ్చానండి. ఓకే, మీరు సాఫ్ట్వేరేనా? సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బై ట్రేడ్. ఓ నైస్ నైస్. సో మీకు విజన్ ఎలా వచ్చింది లైక్ టు గెట్ ఇన్ టు బిజినెస్? ఐ మీన్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్, జాబ్, అండ్ దాని తర్వాత ఇంకా ఇంకా లైక్ లీడ్ ఉన్న వాళ్ళు మేనేజర్ ఉన్నవారు డైరెక్టర్ కావాలనుకుంటున్నారు. బట్ మీరు ఎలా, మీ బిజినెస్ ట్రాక్ ఎలా మొదలైంది? 97లో వచ్చానండి ఇక్కడికి. సో మాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇండియాలో కూడా బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, నాకు ఈ రోజు కూడా జాబ్ చేయాలి, జాబ్లో ప్రాస్పర్ అవ్వాలి అనేది ఏమి అట్లా ఏం లేకుండా ఉండే. ఓకే, సో 97లో వచ్చాను. 98లో ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశానండి. సో వితిన్ 6 months. అప్పట్లో ఒక మిస్కన్సెప్షన్ ఉండేది, ఏది గ్రీన్ కార్డ్ ఉండాలి, సిటిజన్ ఉండాలి, అయితేనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అట్లాంటివన్నీ. సో ఇలా ఉంటే ఒకరోజు నాకైతే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఐ వాజ్ జస్ట్ వాకింగ్ టైమ్ స్క్వేర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లా ఫర్మ్ కనిపించింది బయట. ఆయన ఇండియన్ పేరుంది, చాట్ గొర్టు అని. సరే ఇమిగ్రేషన్ అటార్నీ అని రాసినాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాను. పోయేసి నేను కంపెనీ పెట్టాలా, ఏం చేయాలా అని అడిగాను ఆయన. అని అడిగితే ఆయన నీ స్టేటస్ ఏమి అని అడిగాడు. నేను H1లో ఉన్నాను, అది ఇది అని చెప్పాను. చెప్పి ఎన్ని రోజులు అయింది వచ్చి అమెరికాకి అన్నాడు. ఒక 5-6 months అయింది అన్నాడు. సరే చేయాలంటే కింద చెయ్యొచ్చు నువ్వు కావాలంటే, మరి అందరూ ఏదో గ్రీన్ కార్డ్ ఉండాలంటారు, లేకపోతే సిటిజన్ అవ్వాలంటారు, అవన్నీ ఏం అవసరమా అంటే కింద ఏం లేదు, నువ్వు ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు, కావాలంటే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో బేసిక్లీ అప్పట్లో నాకు వచ్చిన ఫస్ట్ 2-3 పే చెక్స్లో వచ్చిన డబ్బు దాంట్లో పెట్టేశాము. సో ఇమ్మీడియట్గా వీ ఫార్మ్డ్ ఏ కంపెనీ. ఆ రోజు కార్ కూడా లేదు. సో బిజినెస్ కార్డ్స్ కూడా నడిచిపోయి పక్కనే సర్ స్పీడీ ఉంటే అక్కడ పోయి కొట్టించామన్నమాట. ఆ టైప్లో స్టార్ట్ అయ్యాం 98లో సారీ. మీరు ఈ మధ్యకాలంలో అంటే జనరలీ ఏమంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వి నీడ్ ఎ విజన్, మనీ అవన్నీ అంటారు. మీరు ఏం లేకుండానే స్టార్ట్ చేశారు కదా. సో అప్పుడు మీ విజన్ ఏముంది? ఇప్పుడు మీరు యూ హ్యావ్ గ్రోన్ అ లాట్. సో ఇప్పుడు మీ విజన్ ఏముంది? నేను ఎప్పటికీ ఒక 10 years అహెడ్ ఆలోచించానండి. ఎప్పటికీ ఈ ఇయర్ వాట్ డూ ఐ డూ, నెక్స్ట్ ఏమి, గ్రాడ్యువల్ స్టెప్స్, బేబీ స్టెప్స్, 1 step at a time అన్నట్లే ఆలోచిస్తాను. సో నేను ఏ రోజు కూడా అంత దూరం ఆలోచించలేదు. సో గ్రాడ్యువల్గా పెరిగిందే. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్యాక్ ఇన్ ఇండియా అండి? మాది ఒరిజినల్లీ కడప అండి. సో మీరు కడప అని అంటున్నారు, మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పరిచయమా మీకు? కడపలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా పరిచయాలు ఉంటాయి. ఉన్నా లేకపోయినా ఉన్నాయంటారు. అర్థమైందా? సో బేసిక్లీ తెలుసు అండి, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో తెలుసు. ఓకే, సో మీరు మీ చైల్డ్హుడ్ కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని అన్నారు కదా. సో దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్పాలండి, అదే చిన్నప్పటి నుంచి రిటైల్ బిజినెస్ అండి. సో బిల్డింగ్ మెటీరియల్స్ తెలుసు కదా, ఇక్కడ
ఏస్ హార్డ్వేర్, హోమ్ డిపో ఆ టైపు. అటువైపు మన స్కేల్లో, ఇండియన్ స్కేల్లో షాప్ ఉండేది డాడ్కి. సో చిన్నప్పటి నుంచే కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే అర్థమయ్యేది ఏం చేస్తున్నారు, ఏమి బిజినెస్ అంటే ఏమి, ఎలా చేయాలి అనేటువంటి కొంచెం కాన్సెప్ట్స్ తెలుసు చిన్నప్పటి నుంచే. బ్యాంకింగ్ కానీ, ప్లస్ చిన్నప్పుడు ఇంజనీరింగ్ చేసే టైంలోనే స్టాక్స్ చేయడము, షేర్స్ ట్రేడ్ చేయడము అటువంటివన్నీ చేసాం కాబట్టి కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ముందుగానే. బిజినెస్ ఇక్కడికి రాకముందే అవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ మరి మీరు 97లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వచ్చారు. మీరు అలా అదేంటి ఇమిగ్రేషన్ అటెండీకి వెళ్ళి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్పారు. సో H1 మీద కూడా బిజినెస్ చేయొచ్చు అని మీకు అప్పుడు అర్థమైంది. సో అదేంటి చిన్న ప్రాసెస్ ఏముంటుంది H1 మీద, హౌ వీ కెన్ స్టార్ట్ బిజినెస్? సో మెనీ ఆఫ్ అస్ ఈ వేవ్లో వచ్చిన వాళ్ళు, మన ఒక 20-30 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మెనీ ఆఫ్ అస్ H1, H4 ఇదే టైప్ వీసాస్లో వచ్చాము, ఎస్పెషలీ మన ఆంధ్ర వాళ్ళము. సో వచ్చిన వెంటనే మెనీ ఆఫ్ ద పీపుల్కి ఏమి మిస్కన్సెప్షన్, ఏది H1 ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయలేము, గ్రీన్ కార్డ్ కావాలి, లేదంటే సిటిజన్ ఉండాలి, లేదంటే అటువంటి వాళ్ళు మనకు పార్ట్నర్ ఉండాలి, అటువంటి మిస్కన్సెప్షన్లో ఉంటుంది. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. సో బేసిక్లీ ఈవెన్ ఇఫ్ యూర్ అన్ H1, ఇండియాలో ఉండి కూడా ఇక్కడ బిజినెస్ చేయొచ్చు కావాలంటే. ఓకే, అంత ఈజీ. సో బిజినెస్ స్టార్ట్ చేయడము కష్టమే కాదు ఈ కంట్రీలో. ఓకే, ఎనీథింగ్ ఎక్కడ కానీ ఆటంకులు ఉండవు. ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గిన వెరీ సింపుల్ ప్రాసెస్. యూ కెన్ స్టార్ట్, ఎనీబడి కెన్ స్టార్ట్. మీరు కూడా స్టార్ట్ చేసేయచ్చు ఒక బిజినెస్. అచ్చా. సో H1 వచ్చి ఇప్పుడు ఇందాక ఈ మధ్య కాలంలో జాబ్స్ కూడా లేవు అంటున్నారు. సో H1 మీద వచ్చేసి ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత ఈజీ అంటారు? చాలా ఈజీ. బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. నేను బిజినెస్ చేయడం ఈజీ అని చెప్పలేదు, అదే స్టార్ట్ చేయడం ఈజీ. అచ్చా. సో మీరు 97లో బిజినెస్ స్టార్ట్ చేశాను అంటున్నారు కదా. సో మీ ఫస్ట్ బిజినెస్ ఏంటి? సినర్జిక్ సొల్యూషన్స్ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో ఫస్ట్ ఒక ఐటీ స్టాఫింగ్ కంపెనీ పెట్టాము. సో పెట్టి దాంట్లో గ్రాడ్యువల్గా అందరు చేసే బిజినెస్ అది కొత్తదే, దాంట్లో ఇన్నోవేషన్ ఏం లేదు. సో స్టాఫింగ్ తెలుసు కదండి, లైక్ యూ హైర్ పీపుల్, బ్రింగ్ ఆన్ H1, ప్లేస్ పీపుల్. సో అటువంటిదే బిజినెస్. సో డైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, ఇండైరెక్ట్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే W2లు, కార్ప్ టు కార్ప్, ఇటువంటి డిఫరెంట్ ప్లేస్మెంట్స్ చేసి, సో స్టాఫింగ్ బిజినెస్ ఒక 10-15 ఇయర్స్ మంచిగానే నడిపామండి. తర్వాత ఒక ఐటీ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో ఆ ప్రోడక్ట్లో చాలా టైం పెట్టాము అనమాట. అచ్చా. సో మళ్ళీ ఆ బిజినెస్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ సెకండ్ వన్? సో సాఫ్ట్వేర్లోనే కన్సల్టింగ్ చేస్తూ, స్టాఫింగ్ బిజినెస్ చేస్తూ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసాము. సో వీ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాల్డ్ ఆప్టిలిటీ. సో అది వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. So for example, if you want a radiation dose or anything like that, then people have to inject radioactive material into your body. So you need to, the software does all the decay calculations, health physics, ఇటువంటి calculations అన్ని చేసి పేషెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉండే సాఫ్ట్వేర్ ఒకటి హాస్పిటల్స్కి రోల్ అవుట్ చేసాం అనమాట. సో ఇట్ వాజ్ అ ప్రోడక్ట్ దట్ వాజ్ డెవలప్డ్ బై మీ. అండ్ దట్ వాజ్ ద థింగ్, లైక్ ఆల్మోస్ట్ 10 years చేశాను అది. అది చేశాక ఆ కంపెనీని అమ్మాను అనమాట. అమ్మి ఒక మల్టీనేషనల్ కంపెనీ కొన్నారు అది. సో ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఆల్మోస్ట్ 100 hospitals, the software. So that's the background with the software. Wow, that's nice. So మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. Yes. సో మీరు ఇండియాలో బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చి కూడా బిజినెస్ చేశారు. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా ఇండియా అండ్ US రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ అంటే స్పెషలీ మన తెలుగు వాళ్ళము రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసిన విద్యనే, అది దాంట్లో కొత్తది ఏం లేదు. ఏమంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్స్, అమెరికాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ టోటలీ డిఫరెంట్. ఇండియాలో ఎట్లా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసేస్తే, ల్యాండ్లో పెట్టేస్తే 4 ఏళ్ళు ఉంటే గ్యారంటీ డబుల్ అవుతుంది, లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందో. సో అటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ కొనేలా పెట్టేసి మర్చిపోతే 4 ఏళ్ల తర్వాత వచ్చి తిరిగి చూస్తే డబుల్ అయి ఉంటుంది, అమ్ముకోవచ్చు అన్నది. అట్లే డబ్బు ఎక్కడికి పోదు అనేది కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదండి. సో ఇక్కడ ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు దొరుకుతుంది. సో లొకేషన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా లొకేషన్ ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ ల్యాండ్ కొన్నా కూడా
ఆ ల్యాండ్తో ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ బికాస్ వాల్మార్ట్ పక్కనే ఒక ల్యాండ్, ఒక ప్యాడ్ సైట్ ఉంది, నేను కొనేస్తాను అంటే వచ్చి టార్గెట్ పెట్టడు. మీరు ల్యాండ్ కొన్నంత మాత్రాన టార్గెట్ ఒకటి వచ్చేసి వాల్మార్ట్ పక్కనే ఉందని పెట్టడు. మీకు టార్గెట్ని తెచ్చే కెపాసిటీ ఉండాలి మీ ప్యాడ్ సైట్కి. లేదంటే మీరు కొని దాని మీద కూర్చుంటే ఎన్ని ఏళ్ళు కూర్చున్నా కానీ ఏమీ చేయలేరు. ట్యాక్సులు కట్టాలి. ఇండియాలో మాదిరిగా కూర్చుంటే ఖర్చు ఉండకుండా పోదు. ఇక్కడ మార్గేజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, సూవర్ ఉంటుంది, ప్రతిదానికి బిల్స్ వస్తాయి. సో వేకెంట్ ల్యాండ్ అయినా కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. వితౌట్ విజన్ చేయలేమండి. సో అది డిఫరెన్స్ ఉంది ఇండియాకి ఇక్కడికి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. మీరు అన్నట్టు నాకు కూడా సేమ్. ఏంటి అంటే ల్యాండ్ కొనేసి పెట్టేస్తే టైం ఇది అయిపోతుంది, బట్ దిస్ హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ రివర్స్ కూడా పోతుందండి. సో రియల్ ఎస్టేట్ అన్నారు కదా, సో మీ ఎక్స్పర్టైజ్ ఏంటి? హౌ డు యూ సీడ్ రియల్ ఎస్టేట్ ఇంటూ అని అన్నాను. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ అందరి మాదిరిగా అపార్ట్మెంట్స్ అట్లాడే కొనడము, రెనోవేట్లు చేయడము, రెంట్కి ఇవ్వడము అటువంటివి చేసాము. తర్వాత వి గాట్ ఇన్ టు రిటైల్ బేస్డ్ ఆర్ ఆఫీస్ స్పేసెస్ అటువంటి కొనడము. టెనెన్సీ ఉంది, వేకెన్సీలు ఉన్నవి కొన్నాము. కొన్నాక దాన్ని ఆక్యుపెన్సీ పెంచాలి. సో ఇటువంటివన్నీ చేసామన్నమాట. సో ఈవెన్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ ఒక 500,000 square foot ఆఫీస్ స్పేస్ ఉందండి. సో వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టెనెంట్స్, జిఎస్ఏ టెనెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెనెంట్స్ వచ్చేసి ఐఆర్ఎస్, ఐస్, సెనెట్ ఆఫీసెస్, స్కూల్ డిపార్ట్మెంట్స్, లేదంటే ప్రైవేట్ ఆఫీసెస్ వచ్చేసి పెద్ద పెద్ద మార్గన్ స్టాన్లీ, ఇటువంటి టెనెంట్స్ ఉన్నారనమాట మనకు. సో వీళ్ళందరినీ ఆఫీస్ అవసరము, ఆఫీస్ స్పేసెస్. సో బేసిక్లీ ఆ టెనెంట్స్ని తేవగలగాలి, మన దగ్గర ఉండగలగాలి. సో ఇవి చేయాలంటేనే అవి కష్టం, కొనడం ఈజీ. డబ్బులు ఉంటే కొనొచ్చు రియల్ ఎస్టేట్, ఆఫీస్ స్పేసెస్ ఏవి కూడా కొనొచ్చు. బట్ హౌ డు యూ బ్రింగ్ ఎ టెనెంట్ దేర్? ఓకే, అది ట్రికీ సిచ్యువేషన్. అవి సాల్వ్ చేయగలగాలి. అది 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 యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనుకుంటా. సో మీరు ఏంటి అంటే అన్నీ ఆర్గనైజ్డ్గా ఇది చేసి హౌ టు డీల్ ఆన్ ఎ డే టు డే బేసిస్ పెట్టుకున్నారు కాబట్టి యు హావ్ బికమ్ సక్సెస్ఫుల్ చెప్పచ్చు. సో మీ రియల్ ఎస్టేట్ ఆర్ మీ బిజినెస్ అంటే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఓన్లీ మన బాస్టన్ ఏరియాకే పరితమా, లేదంటే ఇంకా మొత్తం ఆల్ ఓవర్ యూఎస్ ఉన్నదా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6 states చేశానండి బిజినెస్. సో ఒహయో, టెక్సస్, న్యూ జెర్సీ ఇటువంటి దగ్గర చేశాం బిజినెస్. అండ్ సపోజ్ ఫర్ అంటే మీ ఇన్స్పిరేషన్ తోటి ఇన్ కేస్ రేపు నేను ఒక ల్యాండ్ కొనేసి అక్కడ ఒక ఎన్క్లైంట్ పెట్టాలనుకుంటున్నాను, సో దానికి కావాల్సిన ఏం చేయాలి? హౌ డూ ఐ నీడ్ టు అట్రాక్ట్? అదే అండి, అది ట్రికీ క్వశ్చన్ అగైన్. అట్లా అంత ఈజీ కాదు. సో ఊరికే ల్యాండ్ కొనేస్తే ఎండ్ క్లయింట్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు చెప్పండి? చేయలేరు. నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా. అదే. సో ముందుగానే ఎండ్ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ అండ్ డెకార్ ఉన్నారు. సో వాళ్ళకి ఏమి ఒక బీజేస్ పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలి, సో ఆ రిక్వైర్మెంట్స్ మనకు తెలియాలి ముందుగానే. వాళ్ళ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఏమి, అటువంటి రిక్వైర్మెంట్ ఉండి మీరు రీసెర్చ్ చేసి కొని తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని వచ్చి మీరు కాంటాక్ట్ చేసే ఫోన్ కూడా ఎత్తారు ఆ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఛానల్, ప్రాపర్ కాంటాక్ట్స్ ఉంది. చేసుకుంటా పోతే స్టెప్ బై స్టెప్ అన్నీ సక్సెస్ అవుతామని చెప్పను. ఒక 100 చేస్తే ఒకటి తగులుతుంది, అంతే. అది దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇన్నిట్లో ఉన్నారు కదా, సో ఆల్వేస్ గ్రీన్ సైడ్ ఉండదు. ద మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ. చాలా హర్డల్స్ ఉంటాయి, అంటే హెడేక్స్ ఉంటాయి చాలా. అవన్నీ దొక్కుకొని మీరు ఎలా ముంగడికి వెళ్తున్నారు? వాట్ ఈస్ ద సక్సెస్ ఫ్యాక్టర్? ఏంటి అంటే సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా దాని మీద ఫోకస్ చేసిన అది అవ్వట్లేదు అని అంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టను. ఇట్స్ లైక్ అవ్వట్లేదు, ఐ డోంట్ నో హౌ టు గెట్ ఇన్ దేర్. బట్ ఐ మీన్ యూ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్, హౌ డు యూ హ్యాండిల్ దాట్? సో నేను అందరికీ ఏం చెప్తానంటే ఏదైనా ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితేనే సెకండ్కి వెళ్ళగలుగుతారు ఎవరైనా కానీ. ఓకే, సో ఒక సక్సెస్ రావాలంటే అన్నీ ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ లక్ కూడా ఫేవర్ అవ్వాలి. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఎవరు కూడా అంతా నేనే చేసేసానంటే అది కుదరదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి,
సో అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ రావచ్చు, గ్యారెంటీ లేదు అక్కడ కూడా. అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితే ఎవరైనా కానీ సెకండ్ది ఆలోచిస్తారు, సెకండ్ది అయితే థర్డ్ది ఆలోచిస్తారు, అంతేనా? సో గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవడమే కానీ ఒకేసారి నేను ఇక్కడ ఉన్నాను, నేను 20 బిజినెస్లు ఒకేసారి పెట్టేస్తాను అట్లాంటివన్నీ అంటే ఆ విధమైన ప్రొజెక్షన్స్ నాకైతే నమ్మకం లేదండి. సో ఐ ఓన్లీ టేక్ బేబీ స్టెప్స్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ 1 step at a time. సో మీరు ఫ్యామిలీ అన్నారు, సో మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? యా, 1 wife అండి, 2 పిల్లలు, ఒక వైఫే. సో ఐ జస్ట్ వాంట్ అండర్లైన్ దట్. సో కూతురు, షీఈస్ 23 years old and she is planning to go for law school and she has graduated from Boston University and కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సో హీఈస్ ఇన్ న్యూయార్క్ యూనివర్సిటీ. ఓకే. సో మీ వైఫ్ పేరు? వైశాలి. ఓకే. వైశాలి గారి సపోర్ట్ ఏంటి? ఎలా ఉంది వైశాలి గారి సపోర్ట్? వైశాలి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ ముందుకు ఎలా వెళ్తుంది చెప్పండి? ఓకే, నా అంతకి నేను ఈ 28 years తిరుక్కుంటా బిజినెస్లు అనుకొని ఒక్కొక్కసారి ఇంటికి రాకుండా ప్లాన్స్ చేంజ్ అవుతాయి. అనుకున్నది ఒకటి, ఈరోజు సాయంత్రం వస్తాను అంటాను, లేకపోతే 2 days తర్వాత వచ్చింటాను. సో అటువంటివన్నీ ఉంటాయి. సో ఇంట్లో అన్నీ కరెక్ట్గా జరగాలి, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ట్యూషన్స్ వెళ్ళాలి, ఇవన్నీ జరగాలి అడిగిన హౌస్ వైఫ్ లేకపోతే పార్ట్నరు ఏదో ఒకటి చేయాలి కదా. సో షీ హాస్ టేకెన్ అప్ ఆల్ దోస్ థింగ్స్, షీ హాస్ సపోర్టెడ్. దట్స్ నైస్. సో ఇప్పుడు వైశాలి గారి గురించి మీ మాటల్లో విన్నాం, మీ గురించి వైశాలి గారు ఏమంటారో మాట్లాడదామా? అడగండి. సో పిలుద్దామా వైశాలి గారిని? మరి ఆమె గురించి అంత అడుగుతున్నారు, మరి పిలవండి వైశాలి. హలో వైశాలి గారు, ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ మీ గురించి చాలా బాగా చెప్పారు. సో మీ సపోర్ట్ గురించి కూడా చెప్పారు. సో మీరు చెప్పండి, మీరు ఎలా సపోర్ట్ చేశారు తన సక్సెస్కి? నా సపోర్ట్కి ముందు ఐ రియలీ వాంట్ టు సే మా ఇన్లాస్, మై మదర్ ఇన్లా ఎస్పెషలీ అండ్ మై ఫాదర్ ఇన్లా అండి, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయకుండా ఉంటే చదువుకునేదే కూడా కాదు. మా ఆయన హీ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్, చదువుకునేదే కాదు, కాలేజ్కి వెళ్ళేది కాదు, సరిగా అవన్నీ వచ్చేదే కాదు వాళ్ళు సపోర్ట్ చేయకుండా. నాకిన ముందు ఐ వాంట్ టు సే మై ఇన్లాస్ హ్యావ్ ప్లేడ్ అ బిగ్ రోల్. తర్వాత నేను ఎక్కడ ఏమొస్తే కూడా బిజినెస్లో కూడా నేను ఫుల్గా స్టాఫింగ్ కానీ, డే కేర్లో కానీ, హోటల్స్లో కానీ ఎక్కడ ఏం అవసరం ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశానండి. తర్వాత అదే విధంగా ఈవెన్ మై కిడ్స్ హ్యావ్ సపోర్టెడ్ మిస్సింగ్ దర్ ఫాదర్ డ్యూరింగ్ వీక్ డేస్ అండ్ వీకెండ్లో ఎంత అవుతే అంత ట్రై చేసామండి. బట్ స్టిల్ మనం అందరము ఎంత అవుతుంది అంత సపోర్ట్ కుదిరిందండి మా ఫ్యామిలీకి చేయాలనేది. బిజినెస్ కోసము, జాబ్స్ కోసము ఏముంటే అది చేసామండి. అన్ని చేయాల్సి వస్తుంది కదా. సో బిహైండ్ ద సీన్స్ అంతా అతనే రన్ చేసింది. ఇంతకీ మీకు టైం ఇస్తారా లేదా? ఇస్తారండి, ఫుల్గా ఇస్తారు, ప్లాన్ చేసుకొని ఇస్తారు. అంటే స్కెడ్యూల్లో సాటర్డే సండే మాత్రం కుదురుతుందండి. సాటర్డే సండే మాత్రం హీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండి. ఓ దట్స్ నైస్. సో మీరు ఎక్కడి నుంచి అండి? బ్యాక్ ఇన్ ఇండియా, కర్ణాటక. మీరేమో ఆంధ్ర, మీరేమో కర్ణాటక. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ అండి, బట్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అండి. అచ్చా. బెంగళూరులో వర్క్ చేస్తుంటే మై ఫాదర్ సెడ్ బెంగళూరులోనే ఉంటుంది కదా మా అమ్మాయి అనుకున్నారు. అంటే ఐ కెన్ రిలేట్. మా ఆయన కూడా బెంగళూరులో జాబ్ చేసేవాడు. సో నన్ను బెంగళూరులోనే ఉంటుంది, ఇట్స్ లైక్ హార్డ్లీ 1 night వచ్చేస్తుంది హైదరాబాద్ అని. అంటే మా డాడీకి కూడా బిజినెసెస్ ఉన్నాయండి, బెంగళూరు టచ్ ఉంది. సో బెంగళూరులోనే ఉంటుంది కదా అనుకున్నాము. అది చూస్తే బెంగళూరు జంప్ అయిపోయి ఆంధ్ర, కర్ణాటక సెట్ అయిందండి అట్లా. ఓ దట్స్ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్ ఫర్ ద ఇంటర్వ్యూ వైశాలి గారు. సో కడపలో ఎక్కడండి మీరు, మీ స్కూలింగ్ ఎక్కడ? 7th class వరకు నేను నిర్మలా కాన్వెంట్ అని చెప్పేసి కడపలో చదివాను. తర్వాత శాండూర్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి బళ్ళారి డిస్ట్రిక్ట్లో బోర్డింగ్ స్కూల్ ఉందండి. సో అక్కడ ఒక 5 years చదివాను. సో దోస్ డేస్ ఏమంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉండేది. సో ఆ ఎగ్జామ్ తీసుకుంటే టాప్ 50 schools గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ వాళ్ళే స్పాన్సర్ చేసి చదివిస్తారు. సో అటువంటి దాంట్లో నేను కంట్రీకి టాప్
నంబర్ 2 వచ్చానండి ఆ రోజుల్లో. సో 7th గ్రేడ్లో. గ్రేట్. సో ఆ ప్రాసెస్లో అప్పుడు సండూర్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి అక్కడ చదివాను అనమాట. అచ్చా అక్కడ 12th వరకు చదివి తర్వాత ఇంజనీరింగ్ బెంగళూరులో చేశాను. అచ్చా. సో ఏమైనా మెమరీస్ ఉన్నాయా మీ స్కూల్ ఏజ్లో? లాట్స్ ఆఫ్ మెమరీస్. సో కాలేజ్ గురించి చెప్పండి. కాలేజ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బెంగళూరు. ఓకే. కాలేజ్ పేరు? బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అచ్చా. సో మీరు సిన్సియర్ స్టూడెంటా కాలేజ్లో? లేదండి, బ్యాక్ బెంచ్. ఆల్వేస్ బ్యాక్ బెంచ్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళం కాదు. సో అసలు గ్రాడ్యుయేట్ అవుతామో లేదో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఆ విధమైన స్టూడెంట్స్ అనమాట. హై స్కూల్ వరకు బాగా చదివాము. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేతలకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట బెంగళూరులో. సో ఆ డిస్ట్రాక్షన్స్ లో పడి చదువు పక్కన పెట్టాము అనమాట. డిస్ట్రాక్షన్స్ అంటే ఏమైనా లవ్ స్టోరీసా? అన్ని రకాలు అనుకోండి, అన్ని మసాలాలు ఉన్నాయి లైఫ్ లో. సో ఏం లేవు లవ్ స్టోరీస్ మీకు? అన్ని ఉన్నాయి అంటే ఎంత ఈ ఛానల్లో చెప్పకూడదు అవన్నీ. ఓకే. సో కడపలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? అంటే కడప వాసులు ఏం తింటారు ఎక్కువ? అది చెప్పాలండి మీకు 2 ఉన్నాయి ఐటమ్స్ కడపవి. ఒకటి దోశలు. మామూలు మీ ఆలు పెట్టి సాంబార్ పెట్టి చట్నీ పెట్టి వేసే దోశ కాదు. కడప దోశ అంటే ఎర్రకారం వేసి పొడి వేసి గీ వేసి దాని కథ వేరే ఉంటుంది. కానీ అది ఓన్లీ కడప అండ్ కడప సరౌండింగ్స్లో మాత్రమే దొరుకుతుంది, ఎందుకో నాకు తెలియదు. సో ఎర్రకారం దోశ అంటారు మేము. అందుకోసం కారం తిన్న వాళ్ళకి ఎక్కువ పౌరుషము అది ఉంటుంది అంటారు. కడప వాళ్ళకి అవన్నీ ఉంటాయి అన్నమాట. పొగరు ఉంటుంది, కోపం ఉంటుంది. ఇవన్నీ మాకు నార్మల్ అనమాట. సో కడప దోశలు ఎర్రకారము మళ్ళీ బొంబాయి చట్నీ అంటారు, అవి 2 కలిపి వేస్తారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పటికి కూడా పోతే ఆ షాక్ లో తినాల్సిందే, 2-3 సార్లు అయినా తినాల్సిందే. ఇండియాకి పోతే దానికోసం ఉన్న పొయ్యి తిని తర్వాతే వేరే దగ్గరికి వెళ్ళేది. సో ఈ 2 ఏంటి? ఎర్రకారం దోశ ప్లస్ ఇంకొకటి వచ్చేసి కుష్కా అంటారు. సో బేసిక్లీ ఏమంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clockకి బిర్యానీ రైస్ అనమాట. ఓకే. ఏమంటే ముందు రోజు బిర్యానీ అది ఏమో మనకు తెలియదు, కానీ ముందు రోజు అందరు బిర్యానీ తింటారు కదా నైట్, పొద్దున్న వేసేదానికి కుష్కా అంటారు అది. సో ఫ్రెష్గానే చేస్తారు కానీ ముక్కలు ఉండవు, సో దాన్ని కుష్కా అంటారు. సో రైస్ అంతే బేసిక్లీ, బిర్యానీ రైస్ని వితౌట్ పీసెస్ కుష్కా అంటారు. అదొక డెలికసీ కడపలో. సో అది బాగానే ఉంటుంది. ఓకే. ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు కడప వెళ్ళినప్పుడు ఈ 2 ట్రై చేస్తాను. నా పేరు చెప్పి నన్ను అడగండి, నేను చెప్తాను కరెక్ట్ ఎక్కడికి పోవాలనో. ఎన్నో జాయింట్స్ ఉన్నాయి, సో బెస్ట్ జాయింట్ పంపిస్తాను నేను. వావ్. ఇందాక మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఎర్లీ లెర్నింగ్ అంటే డే కేరే కదా? ఎర్లీ ఎడ్యుకేషన్. సో డే కేర్స్ మీ ఫ్రాంచైజ్ ఎన్ని ఫ్రాంచైజ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు? 14 లొకేషన్స్ ఉన్నాయండి. అచ్చా. విత్ ఇన్ బాస్టన్? వీఆర్ ఇన్ 2 states, Massachusetts and Connecticut. అచ్చా. ఒక్క లొకేషన్ ఒహాయోలో ఉంది, బట్ దట్స్ ఐ కన్సిడర్ ఓన్లీ 2 states. అచ్చా. సో డే కేర్స్ అంటే బేసికలీ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, లైసెన్స్లు రావడం కూడా చాలా కష్టము అని వింటాను. సో దాని గురించి మీరు ఏమంటారు? లైసెన్సింగ్ అప్లై చేస్తే మీరు పెట్టాలి అనుకుంటే డినై చేసే క్వశ్చన్ ఉండదు, వస్తుంది లైసెన్స్, ఎవరికైనా వస్తుంది. ఏమంటే యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పిల్లలు ఒక క్లాస్ రూమ్లో ఉండాలి అంటే దానికి తగ్గట్టు ఒక స్క్వేర్ ఫుటేజ్ ఉంటుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ అన్నీ వాళ్ళ డెఫినేషన్స్ ప్రకారం మనం ఫాలో అవుతే డెఫినెట్లీ లైసెన్స్ ఇస్తారు. ఏమంటే కొంచెం డిలే అయినా కానీ రాకుండా ఉండేదంటూ ఉండదు, లైసెన్స్ వస్తుంది. ఇట్ మై డిలే ద ప్రాసెస్ అంతే. ఆ ప్రాసెస్ డిలే అయినప్పుడు ఏది కూడా గివప్ చేయకుండా కంటిన్యూగా స్ట్రగుల్ అయ్యి సర్వీస్ చేస్తే డెఫినెట్లీ ఎనీబడి కెన్ స్టార్ట్ ఇట్. సో మీదంటూ ఒక బ్రాండ్ ఉంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాది కాదు అది బ్రాండ్, ఐఎమ్ ఏ ఫ్రాంచైజీ. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను పెట్టాలనుకుంటున్నా ఒక ఫ్రాంచైజీని, సో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు? ఒక ఫ్రాంచైజ్ జనరల్గా ఏం చెప్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది కదా. ఒక ఫ్రాంచైజ్ ఫీనే కాదు, లీజ్ అనుకోండి, లీజ్ ఇన్కమ్ అనుకోండి, FF&E ఉంటుంది, టాయ్స్, సెటప్, కరికులం, కోర్సెస్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కలిపి ఒక డే కేర్ స్టార్ట్ చేయాలంటే ఒక 500,000 కావాలండి. సో వీ ఆల్ రన్ దెమ్ యాజ్ సింగిల్ బ్రాండ్, ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.
అచ్చా. సో 6 weeks to 6 years బేబీస్కి ఆల్మోస్ట్ 12-hour కేర్ దొరుకుతుంది 5 days a week. దట్స్ ద బిజినెస్. సో బేసిక్లీ డే కేర్లో ఏమి అంటే ఇంట్లో కూడా చూసుకోవచ్చు, నానీలు ఉంటారు, అది ఇది ఉంటుంది. కానీ డే కేర్కి వస్తే పిల్లలకి దే ఆర్ ఆల్రెడీ అహెడ్ అనమాట ఇన్ ద గేమ్. సో బేసిక్లీ దానికి ఒక కరికులం, ఈవెన్ దో యూ మైట్ సే 3 ఏళ్ల పిల్లోడికి ఏం చెప్పిస్తారండి, 4 ఏళ్ల పిల్లోడికి ఏం చెప్పిస్తారు, అట్లవన్నీ అంటారు. కానీ వాళ్ళకి ఒకసారి డే కేర్కి వెళ్తే సోషల్ స్కిల్స్ వస్తాయి, ప్లస్ కొంచెం కరికులము ఉంటుంది. వాళ్ళకి కావాల్సినట్లు మ్యూజిక్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, కలర్స్ కానీ, కొన్ని టాపిక్స్, ఫిలాంథ్రపీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఇన్గ్రెయిన్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా ట్రైన్ అవుతారు. సో వెన్ దే గో టు రియలీ ఎలిమెంటరీ స్కూల్, they are already ahead of other kids. So that's why I say, like, daycare education is also very good. That's why I recommend people, if you're debating whether you want to have a nanny or send to a daycare, I always recommend to send to a daycare. So your next business, fourth business, hospitality. దాని గురించి చెప్పండి. హాస్పిటాలిటీ అంటే మనకు హాస్పిటాలిటీలో హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్రూవరీ ఉంది ఒకటి, ప్లస్ బ్యాంక్వెట్స్, ఇవన్నీ ఉంటాయి కదండి హోటల్స్ అంటే. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ హాస్పిటాలిటీ. విత్ ఇన్ దాట్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాండ్స్. సమ్ ఆర్ ఫ్రాంచైజెస్, సమ్ ఆర్ నో నేమ్ రెస్టారెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంచైజెస్ వచ్చేసి మ్యారియట్, హిల్టన్, చాయిస్, విందమ్, ఇటువంటి ఫ్రాంచైజెస్ ఉన్నాయి, అటువంటి హోటల్స్. అన్బ్రాండెడ్ అంటే మనమే రెస్టారెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బూయా అని ఒకటి ఉంది, వైట్ లైన్ అని ఒకటి బ్రూవరీ ఉంది, బ్లూ అని ఒక రెస్టారెంట్ ఉంది, సో బ్రిడ్జ్ 22 అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ అమెరికన్ రెస్టారెంట్స్ అండి, సో నాట్ ఇండియన్ రెస్టారెంట్స్. సో యుఎస్ లో మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే వేద్ గారికి కాల్ చేస్తాము, వేద్ గారు ఇలా మేరియట్ హోటల్కి వెళ్తున్నాము, ప్లీజ్ ఏమన్నా డిస్కౌంట్ ఇప్పిస్తారా? వస్తుందండి, వస్తుంది. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యారియట్ కానీ, హిల్టన్, చాయిస్, విందమ్, ఎనీ హోటల్ వీ కెన్ గెట్ యూ డిస్కౌంట్స్. దట్స్ నైస్, దట్స్ నైస్. డే కేర్ గురించి విన్నాను, అంటే 500,000 అన్నారు. హోటల్స్ గురించి చెప్తారా కొంచెం? హోటల్స్ ఇంకా ఎక్కువ డబ్బు కావాలండి. సో నాకు తెలుసుకోవాలని ఉంది. సో హోటల్స్కి పెట్టాలంటే యూ హ్యావ్ టు ఓన్ ద రియల్ ఎస్టేట్, యూ హ్యావ్ టు ఓన్ ద బిల్డింగ్, యూ హ్యావ్ టు గెట్ ద ఫ్రాంచైజ్. సో హోటల్స్లో అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక మార్కెటింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, రెవెన్యూ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఒకవేళ మీకు రెస్టారెంట్ అట్లా ఉన్నాయంటే కుకింగ్, కలినరీ, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బ్యాంక్వెట్స్ ఉంటాయి, ఈవెంట్ మేనేజర్స్. సో అన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి హోటల్స్ అంటే. అండ్ హోటల్స్ అన్నారు కదా, అంటే మన హోటల్స్ అంటే మీ హోటల్స్ మనవేలండి. ఎక్కడ అంటే ఆల్ ఓవర్ యుఎస్ అగైన్? యాజ్ ఆఫ్ నౌ 6 states లో చేస్తున్నానండి బిజినెస్. హోటల్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ హోటల్స్ స్టే చేసి ఉంటారు, ఏదో పార్టీకి వెళ్ళి ఉంటారు, యు నో ఇట్. డబుల్ ట్రీ, హిల్టన్ తెలుసు కదా, లేదంటే మ్యారియట్ ఫుల్ సర్వీస్. సో వీ హ్యావ్ హోటల్స్ లైక్ దట్. ప్రావిడెన్స్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో డబుల్ ట్రీ ఉంది, స్ప్రింగ్ ఫీల్డ్ లో మ్యారియట్ ఉంది, న్యూ జెర్సీలో ఒక డబుల్ ట్రీ ఉంది, టౌన్ ప్లేస్ స్వీట్స్ అని చెప్పి మాంచెస్టర్, న్యూ హ్యాంప్షైర్, డోవర్, న్యూ జెర్సీ. అలానే కాకుండా ఓహాయోలో కూడా ఉంది, ఫెయిర్ ఫీల్డ్ ఇన్ అని, టెక్సస్ లో కూడా ఉన్నది. సో బేసిక్లీ వీఆర్ స్ప్రెడింగ్. దట్స్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మీరు హోటల్స్ అంటే ఆల్ బిజినెస్ గురించి చెప్పారు కదా. సో ఈ మధ్య EB-5 అని నేను వింటున్నాను. సో ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రీన్ కార్డ్ రిలేటెడ్ అదంతా, అదేమన్నా మీరు చేస్తారా ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఇంట్రెస్టెడ్? అడిగారు చాలా మంది, నేను ఏ రోజు కూడా ఆ రూట్లో వెళ్ళలేదు, అవసరం పడలేదు, చేయలేదు. సో బేసిక్లీ అది ఏమంటే ఇన్వెస్ట్ చేయాలి, చేస్తే ఆ ప్రాసెస్ ఫాలో అయితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఇట్స్ అ లెంతీ ప్రాసెస్, పీపుల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ అండ్ ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోదలుచుకోలేదు, సో అందుకే నేను అది ఎంటర్ అవ్వలేదు. సో ఐ మీన్ అన్ని బిజినెస్లో జనరల్గా అడుగుతున్నాను, ఛాలెంజెస్ ఏంటి? ఎనీ బిజినెస్ ఎందుకు చేస్తాం చెప్పండి? ఫర్ ప్రాఫిట్, కరెక్టా? సో ఇట్స్ లైక్ ఎ స్పోర్ట్. స్పోర్ట్లో ఏముంటుంది? విన్నింగ్ అండ్ లూజింగ్, అది అర్థమవుతుంది కదా. బిజినెస్లో కూడా అంతే, ప్రాఫిట్ ఆర్ లాస్,
ఓకే, ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా తక్కువ వస్తే లాస్ వస్తుంది, ఎక్కువ అయితే ప్రాఫిట్ వస్తుంది. అంతకుమించి ఫండమెంటల్స్ ఏం లేదు. టాప్ లైన్, బాటమ్ లైన్, ప్రాఫిట్, ఆపరేషన్స్ కాస్ట్, ఇవి తీయడము, వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ ఇన్కమా లాస్ అనేది తెలుస్తుంది. అది బిజినెస్ కాన్సెప్ట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ బిజినెస్ ఇట్ ఈస్ ద సేమ్. ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్ ఫర్ ద బిజినెస్. బ్యాంకింగ్ కానీ, లా కానీ, ప్రిన్సిపల్స్ ఎక్కడైనా కానీ, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మోర్ ఆర్ లెస్ ప్రిన్సిపల్స్ సేమే. సో దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ కంట్రీస్. మైనర్ లా రిలేటెడ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు యాక్చువల్గా అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను ఏంటి అంటే, సో మీరు 97లో వచ్చారు. సో ఇప్పుడు ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా దే పీపుల్ లైక్ యంగ్స్టర్స్ చాలా మంది దే వాంట్ గెట్ ఇన్ టు బిజినెస్. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? సో మనం మాట్లాడేది ఏముందండి, 28 years ఆ స్పాన్. ఓకే, ఈ బిజినెస్ అనేది కానీ, లైఫ్ అనేది కానీ జనరేషన్స్ నుంచి ఉందండి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. సో ఈ జనరేషన్ అయినాక నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, ఆ తర్వాత జనరేషన్ ఉంటుంది, ముందుది ఉండింది. సో కంటిన్యూస్గా ఏదో ఒక ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది. బిజినెస్కి ఆపర్చునిటీ ఉంటుంది, టెక్నాలజీకి ఆపర్చునిటీ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. రైట్ బిజినెస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు లుక్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఓకే, సో మా టైం బాగుంది, మీ టైం బాగాలేదు, ఫ్యూచర్ బాగుంటుంది, అట్లాంటివన్నీ ఏముండదు. ఏ టైం అయినా గుడ్ టైమే, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అది బిజినెస్. మిట్ట గారు, 4 మెయిన్ సెక్టర్స్ గురించి అయితే మాట్లాడాము మీ కంపెనీస్లో. మిగతా ఏంటి? మిగతావి చెప్పుకోదగ్గ పెద్దవేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏహెచ్ఎల్, అమెరికన్ హాకీ లీగ్. ఎన్హెచ్ఎల్ తెలిసి ఉంటుంది, బ్రూయిన్స్ వీళ్ళు ఆడతారు. అట్లా ప్రతి ఎన్హెచ్ఎల్ టీమ్కి ఒక ఏహెచ్ఎల్ టీం ఉంటుంది. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనుకోండి. సో స్ప్రింగ్ ఫీల్డ్లో మనకు థండర్బర్డ్స్ అని చెప్పేసి ఒక హాకీ టీం ఉంది. దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనమాట. ఐఎమ్ నాట్ ద సోల్ ఓనర్. సో అటువంటిది ఉన్నాయి. సో కొన్ని అఫిలియేషన్స్ ప్లస్ ఐటీలో 1 or 2 ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. కానీ నేను మెయిన్ కాదు, పార్ట్నర్షిప్లో కానీ అఫిలియేషన్స్లో కానీ కొన్ని చేశాను. లేదంటే అందరు చేసేది స్టాక్స్, ట్రేడ్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అపార్ట్మెంట్స్ రెంటల్స్ ఇట్లాంటివన్నీ అవన్నీ చేస్తాను. సో అదర్ దెన్ దట్ ఆపర్చునిటీస్ ఏది వస్తే అది. దట్స్ నైస్. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఐ మీన్ మీ గురించి తెలుసుకొని, లైక్ యూ హ్యావ్ మెనీ బిజినెసెస్, సో ఎవరైనా వచ్చి దే నీడ్ యువర్ సపోర్ట్, సో మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళను? సపోర్ట్ అయితే డెఫినెట్లీ అండి. ఎవరైనా కానీ ఏదైనా అడ్వైస్ కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు ఎప్పటికీ. సో నో ప్రాబ్లం. ఎవరికి నాకు అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. సో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ అడిగేది అడ్వైస్, కరెక్ట్ అడ్వైస్ రావాలనే కదా ఎవరైనా అడిగేది. సో ఎనీబడి ఈజ్ వెల్కమ్. నా దగ్గర ఒక 500-600 పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను నేను మేబీ ఇన్ ఇయర్. అప్పుడు నాకేమన్నా అడ్వైజ్ ఆర్ మీ కంపెనీస్లో ఆర్ మీ గ్రూప్లో ఏదన్నా నాకు ఆపర్చునిటీ ఇప్పిస్తారా మరి? సో ఇంతవరకు మిట్టాస్ గ్రూప్ ఒక్కరి దగ్గర కూడా ఇన్వెస్టర్గా డబ్బు తీసుకోలేదండి. ఇంతవరకు మేము చేసిందంతా సెల్ఫ్, 100% మందే ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఓపెన్ అప్ చేస్తామా అని అయితే థాట్ ఉంది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేదండి. సో ఐ కెన్ ఓన్లీ గివ్ యూ అడ్వైస్. మీ డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి, ఏం చేస్తారో అడగండి, మీ క్వశ్చన్స్ అడగండి, నాకు తెలిసి నేను చెప్తాను, అంతేగాని మీ డబ్బు నాకొద్దు. అన్ని బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. సో మీకు హ్యాపీనెస్ ఇచ్చేది, జనరల్గా చాలా మందిని చూసాము, బిజినెస్ ఉన్నా కానీ మనం జనాలకు హెల్ప్ చేయాలి, మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి, అది ఇంకా యూఎస్లో. సో దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఎనీథింగ్ గివింగ్ బ్యాక్. ఇఫ్ యూ గివ్ బ్యాక్, నా బిలీఫ్ వచ్చేసి యూ గెయిన్ బ్యాక్ మోర్ దెన్ దట్, మోర్ దెన్ యూ గివ్. ఈవెన్ ఐ బిలీవ్ దట్. సో చేస్తామండి డెఫినెట్లీ ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్. సో ఎవ్రీ ఇండస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వచ్చేసి మేక్ ఎ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో దాంట్లో కిడ్స్కి అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్ అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, సో దే హ్యావ్ దేర్ డిజైర్స్. చిన్నపిల్లలకి ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిస్నీకి వెళ్ళాలని ఉంటుంది ఒకటికి, ఇంకొకటికి టామ్ బ్రేడీతో పోయి ఫోటో తీసుకోవాలని ఉంటుంది. సో అటువంటి డిజైర్స్ ఏమున్నాయి
యంగ్ కిడ్స్కి అనేది చూసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాన్ని ఫుల్గా సపోర్ట్ చేస్తాను నేను. అది కాక ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ అనుకోండి, ఇట్లా కమ్యూనిటీ వెల్ఫేర్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చేస్తాము. ఒకవేళ మన రూట్స్ అనుకోండి, ఇండియాలో ఒక ఐసీయూ పెట్టడము, కడపలో కోవిడ్ టైంలో ఐసీయూలు పెట్టడము, లేదంటే ఇక్కడ కూడా వివిఎన్ అని చెప్పి ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి ఉంది. సో బేసిక్లీ మనకు తోచినట్లు ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తుందో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తామండి. మోర్ దెన్ దాట్, నాకు మన దగ్గర పని చేసే వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేయాలని ఉంటుంది. సో పని చేసే వాళ్ళకి ఏమి కావాలన్నా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. సో అది చేస్తూ పోతాం, ఎంప్లాయీస్ ఫస్ట్ అనమాట. దట్స్ రియలీ గుడ్ టు హియర్. సో మిట్టా గారు, అంటే ఐబీయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ అంటే నాకు భయం వేస్తుంది, ఉన్న ఉద్యోగం ఉంటుందా లేదా అని చెప్పేసి. సో మీ బిజినెస్ పైన ఏఐ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఏఐ ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో ఇంపాక్ట్ ఉంటుంది, లేదని చెప్పను. సో ఇంత ఫాస్ట్గా ఇంపాక్ట్ వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఇన్ ద లాస్ట్ 2 years ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ గ్రోన్. ఇన్ ద నెక్స్ట్ 2 years ఇట్స్ గోయింగ్ టు గ్రో ఈవెన్ మోర్. డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే రిపిటేటివ్ టాస్క్స్, క్లరికల్ టాస్క్స్, క్రియేటివ్ టాస్క్స్, వీళ్ళకందరికీ ఇంపాక్ట్ ఉంటుందండి గ్యారంటీగా. సో అదర్ దెన్ దట్, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి ఇండస్ట్రీస్ ఉంటున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, ఇటువంటి దాంట్లకు ఉండకపోవచ్చు మరి అంతగా. సో డిపెండ్స్ అపాన్ విచ్ ఫీల్డ్ యు ఆర్ ఇన్. ఉత్త సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. మీ గ్రూప్స్ అండ్ మీ బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఐ థింక్ 1 hour సరిపోదు అనుకుంటాం. మేబీ ఇంకోసారి కూడా మీ ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. రోజు రండి, ఏముంది. సండే, ఎవ్రీ సండే ఈవినింగ్ వైశాలికి చెప్పండి ఎట్లా ఆమె సోషల్ క్యాలెండర్ మేనేజ్ చేస్తుంది. సో ఎవ్రీ సండే 4 to 5 వచ్చేయండి. ఓకే. సో మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మమ్మల్ని కలిసారు, ఎంత మాట్లాడారు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఐ థింక్ నా నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మీతో, ఐ విష్ మీరు తెలుగు వాళ్ళ పేరు నిలబెట్టాలి అండ్ టాప్ 10 billionaires మీరు ఉండాలి. అండ్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూ వుడ్ బి దాట్ విత్ యూ. ఐ విష్ దట్. యు ఆర్ వెల్కమ్. బట్ ఆ నెక్స్ట్ స్టేజెస్, ఈ మెట్రిక్స్ అనేవి నేను పట్టించుకోను. బట్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాము, గ్రాడ్యువల్, 1 step at a time. That's nice. థ్యాంక్ యూ అండి. Thank you very much. Yeah.